గ్యాప్ పట్టిందండి చూడమ్మా. అయిపోయినాయి అప్పుడే. హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇదైతే తిరుపతి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇంకా వెళ్ళొచ్చాక అక్కడ వాడుకున్న బట్టలన్నీ కూడా అన్ని వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నామండి. అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళు 2 days ఉంటారులే, వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాక వెళ్తారులే అని ఇంకా ఉండమంటే ఉన్నారనమాట. ఇంకా తర్వాత బట్టలు వేసేసి ఇంకా ఇల్లంతా అన్నీ సర్దుకుంటూ ఊడుస్తున్నానండి. ఒకసారి అయితే ఊడ్చుకొని ఇంకా నెక్స్ట్ డే ఇంకా మేమైతే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత పాలు పొంగించుకొని తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే లడ్డు ప్రసాదం తీసుకొస్తాం కదా, ఇంకా అదైతే చుట్టుపక్కల వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అలా పంచి పెడతామన్నమాట. అందుకని ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా బద్ధకం చేయకుండా మార్నింగ్ ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అమ్మ కూడా ఉంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోతాయి కదా వర్క్స్ అని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా అదంతా ఊడ్చి నీట్గా సర్దేసుకున్నాను. మా చెల్లి వాళ్ళ పాప కూడా నేను ఊడుస్తా అని ఇంకా నాకు హెల్ప్ చేస్తా అని నాకైతే ఇంకా లేట్ చేస్తుంది. ఇంకా అలా ఇల్లు అయితే ఊడ్చేసానండి. ఇంకా మొక్కల దగ్గరికి వచ్చేస్తే ఇంకా మొక్కలంతా వర్షం అట్లా పడి మట్టి అంతా కూడా బయటికి వచ్చేసింది. ఇంకా అదంతా కూడా నీట్గా ఊడ్చేసి నీళ్ళైతే చెట్లకు పోస్తున్నానండి. ఇక్కడ కూడా అది నేను పోస్తా పెద్దమ్మ అని వచ్చి నీళ్ళు పోస్తుంది. తిడతానేమోనని, నువ్వు ఎట్లా పోసినావో నేను అట్లానే పోసిన పెద్దమ్మ అని మళ్ళీ ఒక డైలాగ్ వేసిందనమాట. ఇంకా ఆ డైలాగ్కి మనం ఏమంటాం చెప్పండి. ఇంకా అది కూడా సరదాగా ఎంజాయ్ చేస్తుంది కదా అని ఇంకా వదిలేసాను అనమాట. ఇక నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. అమ్మ అయితే ఇంకా గిన్నెలన్నీ కూడా బయటేసి గిన్నెలు కడుగుతుంది. ఒకవైపు ఏమో బట్టలు కూడా అన్నీ నానబెట్టేసింది అనమాట. అక్కడ శారీస్, కొత్త బట్టలు మిషన్లో వేయను కదా, అవన్నీ కూడా అమ్మ నానబెట్టేసింది. అవి నానుతూ ఉన్నాయి. ఇంకా గిన్నెలు అయితే కడుగుతుంది. ఒకవైపు ఏమో వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా అదంతా కూడా మాప్ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లు మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా అంతా నీట్గా కడిగేసాను. అంతా వాటర్గా ఉంది అని మొత్తం అంతా ఒకసారి కడిగేసి మొత్తం నీట్గా వాటర్ లేకుండా ఊడ్చేసుకున్నానండి. ఇంకా ఊడ్చేసుకున్న తర్వాత స్నానం అయితే చేసి వచ్చి ఇంకా పాయసం చేయాలి కదా, దానికోసం అయితే రైస్ కడిగి పెట్టుకొని అవి నానేలోపు బయట అయితే ముగ్గులు వేసుకొని వచ్చానండి. ముగ్గులు వేసుకునే లోపు నానుతాయని ముగ్గులు వేసుకొని వచ్చి తర్వాత ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే స్వస్తిక్ రాసుకుంటాను. స్వస్తిక్ రాసుకొని అది కుంకుమతో రాసుకుంటాను. స్వస్తిక్ పసుపుతోనేమో 2 lines అటు 2 lines ఇటు 2 lines అయితే పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. మనం వంట చేసేటప్పుడు ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా పూజ చేసుకోవడానికి పాయసం చేస్తాం కదా, అలా మంచిగా డెకరేట్ చేసుకొని మంచిగా గ్యాస్ స్టవ్ కూడా మంచిగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అలంకరించుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుందండి. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అందుకని ఇంకా నేనైతే అలా మంచిగా పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకున్నాను, ముగ్గు వేసుకున్నాను. అలాగే పసుపు బొట్టు, కుంకుమ బొట్లు కూడా పెట్టుకొని ఇంకా తర్వాత పాలు పొంగడం కోసం ఆవు పాలు కోసం అయితే ట్రై చేశానండి. దొరకలేదు. ఇంకా మేము వాడే పాలు గేదెలవి అనమాట. ఇంకా ఎప్పుడు దాంతోనే చేస్తాం కానీ నాకు ఆవు పాలతో చేయాలనిపించింది. ఈరోజు ట్రై చేశాను కానీ పాలైతే దొరకలేదు. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను అదే పాలతో అయితే చేసుకున్నాను. ఇంకా పాలు పొంగిచ్చే గిన్నెకు కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. నీట్గా పెట్టుకొని మంచిగా
పాలు కూడా పోసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే ముందైతే ఒకసారి దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేశాను అనమాట. ఇంకా పాలు అలా పొంగి వచ్చేంత వరకు అయితే నేను బెల్లం అవన్నీ చిన్నగా చేసుకొని పెట్టుకుంటున్నానండి. తురిమి పెట్టుకుంటే మనకు వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది కదా, అందుకని ఇంకా అదైతే తురిమి పెట్టుకుంటున్నాను. ఇంకా పాలైతే పొంగాయండి. ఇంకా 3 సార్లు అలా పొంగిన తర్వాత ఇంకా రైస్ వేసుకుంటాను నేను ఎప్పుడైనా. రైస్ కూడా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నానండి. ఇంకా అదైతే ఉడుకుతుంటుంది. ఇంకా ఒకవైపు అయితే ఆవు నెయ్యి వేసి గిన్నెలో జీడిపప్పు కిస్మిస్లు అయితే వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా బెల్లం అయితే వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత అందులోకి ఒక 3 యాలకులు అయితే దంచి పెట్టుకున్నానండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట ఇలాచీ వేస్తే. ఇలాచీ వేసి మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసి ఇంకా ఒకసారి అయితే కలిపి దింపేసానండి. ఇంకా పాయసం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా పూజ సామాన్లన్నీ కూడా ఒకసారి అన్నీ నీట్గా కడిగేసుకున్నాను. వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ పూజ ఎవరు చేయలేదు కదా, ఇంకా అమ్మ కూడా ఏం చేయలేదన్నమాట ఇంట్లో. ఇంకా నేను అవన్నీ కూడా తీసి ఇక పూజ సామాన్ అంతా కడిగేసి పువ్వులు అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇంట్లో పూలు కూడా లేవన్నమాట. ఇంకా బయట పక్కన చెట్లకు ఉంటే తీసుకొచ్చి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అన్నీ సర్దేసుకొని ఇంకా స్వామివారి ప్రసాదం ఇవైతే అగరబత్తులు తిరుపతిలో తీసుకొచ్చామండి. చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇంకా దీపం వెలిగించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారి ప్రసాదం కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట దేవుళ్ళ దగ్గర. ఫస్ట్ మనం ఇంట్లో స్వామివారికి అట్లా ప్రసాదం పెట్టుకున్న తర్వాత బయటకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, ఇంకా అలా అయితే ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చి స్వామివార్లకైతే హారతి అయితే చూపించి తర్వాత ధూపం కూడా వేసుకొని ఇంకా పూజ కంప్లీట్ చేశాను. ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇంకా స్వామివారి లడ్డు ప్రసాదము ఇంకా పాయసం అవి పెట్టుకొని ఇంకా అక్కడ కూడా దీపం పెట్టుకొని పూజ అయితే అక్కడ కూడా కంప్లీట్ చేసేసాను. ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి. పువ్వులు అయితే ఎక్కువగా లేవు కదా, ఇంకా ఉన్న పువ్వులతోనే ఇలా అలంకరించుకొని అయితే పూజ కంప్లీట్ చేసేసాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇంకా ఇలానే చేసేసుకున్నాను పూజ. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే కొంచెం తినేసి ఇంకా తర్వాత అప్పటికి ఇంకా
12కి కావస్తుందన్నమాట. ఇంకా అమ్మ అయితే అన్ని బట్టలన్నీ జాడిచ్చేసిందండి. ఇంకా అవన్నీ కూడా పైకి తీసుకెళ్ళి అన్నీ ఆరేసాము ఇద్దరము. చాలా బట్టలు ఉన్నాయన్నమాట. అమ్మ వాళ్ళవి కూడా ఉన్నాయి కదా 2 డేస్ నుంచి, అవి మావి అన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. అవన్నీ కూడా పైన డాబా మీద వేస్తే తొందరగా ఆరిపోతాయి కదా అని ఇంకా పైన అయితే వేసి వచ్చామన్నమాట. పైన వేసి వచ్చేసి మధ్యాహ్నం అట్లా కొంచెం భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము. ఆల్రెడీ ఒకసారి ఎండిపోయినాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలన్నీ తీసుకొచ్చేసి ఇంకా అన్నీ అయితే మడత పెట్టుకుంటున్నానండి. అవన్నీ కూడా మడత పెట్టి ఎవరి బట్టలు వాళ్ళకైతే సెల్ఫ్లో సర్దేశాను అనమాట. వీటికి నాకు చాలా ఉన్నాయి కదా, 30 గంట అలా పట్టిందండి టైము మడత పెట్టి సర్దేసరికి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టి ఎవరికి వాళ్ళకి సర్దేసిన తర్వాత ఒకసారి మా ప్లాట్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా వాటరింగ్ చేద్దామని, క్యూరింగ్ చేయాలి కదా, చేద్దామని వెళ్ళామా. వెళ్ళిన కాసేపటికైతే వర్షం, చాలా పెద్ద వర్షం వచ్చిందండి. ఇంకా తడుచుకుంటే ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చి ఇంకా స్ట్రాంగ్గా ఒక టీ పెట్టేసుకొని ఇంకా తాగేసామన్నమాట. అది అండి ఇంకా తిరుమల వెళ్ళిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.